వెల్కమ్ టు ET20 అప్డేట్స్. నేను సునీల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ చిత్ర తొలి పాట ప్రోమోను ఈ నెల 9న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను నెట్టింట పంచుకున్నారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు. దీంతో ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రం పెద్ది. మంచి హైప్ సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ ఆల్రెడీ వచ్చే ఏడాది మార్చి 27 డేట్కి ఫిక్స్ చేశారు. దానికి ముందు రోజు ది ప్యారడైజ్ కూడా ఉంది. ఇదే పెద్ద క్లాష్ అనుకుంటే ఇప్పుడు రేస్ లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ వస్తున్నట్లుగా పలు రూమర్స్ వస్తున్నాయి. నిజానికి మేకర్స్ ఏప్రిల్ రిలీజ్ అని ముందు చెప్పారు, కానీ ఇప్పుడు మార్చి చివరి వారంలో అంటూ రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. దీనిలో ఉస్తాద్ భగత్ సింగ్ కి పెద్ద సినిమాకి క్లాష్ పడుతుంది అని వార్తలు మొదలయ్యాయి. హిందీ బిగ్ బాస్ 19 ఫైనల్ వేదికపై వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ కన్నీరు పెట్టుకున్నారు. గతంలో బిగ్ బాస్ షోకు ధర్మేంద్ర వచ్చిన వీడియోను ప్రదర్శించగా సల్మాన్ అది చూసి భావోద్వేగానికి గురయ్యారు. మనం ఈ మ్యాన్ ను కోల్పోయామని, ఆయన కంటే గొప్పవారు ఎవరూ లేరంటూ ధర్మేంద్రతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక ఈ సీజన్ లో గౌరవ్ ఖన్నా విజేతగా నిలిచారు. క్రేజీ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో వస్తున్న లేటెస్ట్ చిత్రమే రాజమౌళి వారణాసి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్స్, పోస్టర్స్ ట్రెండ్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వారణాసిలోని ఓ సీన్ చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఆ సినిమా అద్భుతంగా ఉండనుందని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ ను ప్రశాంత్ నీల్ డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ రోల్ కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ను అప్రోచ్ అవుతారట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి లీకుల రూపంలో చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ది రాజా సాబ్ అనే భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అఖండ 2 రిలీజ్ వాయిదా పడడంతో ది రాజా సాబ్ చిత్రం జనవరి 9న 2026న రిలీజ్ కాకపోవచ్చు అని వార్తలు వస్తున్నాయి. నిర్మాత విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కోసం సేకరించినటువంటి పెట్టుబడులను మేము క్లియర్ చేశాం. వడ్డీని కూడా త్వరలోనే చెల్లిస్తామని నిర్మాత విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమాలో దీపికతో పాటు మృణాల్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడు వీళ్లకు అదనంగా మరో హీరోయిన్ కూడా చేరిందట. బన్నీ అట్లీ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ అనుకుంటున్నారు. ఈ సాంగ్ లో బన్నీతో కలిసి డాన్స్ చేయడానికి తమన్నాను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. జైలర్ లో కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు బన్నీ సరసన కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేయబోతుంది. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హీరో రణ్వీర్ సింగ్ నటించిన సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం దురంధర్ థియేటర్లో సందడి చేస్తోంది. అయితే తాజాగా విడుదలైన ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నట్టు అక్షయ్ ఖన్నా పెర్ఫార్మెన్స్ కోసమే చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకొందరైతే రణ్వీర్ నే తాను డామినేట్ చేశాడని కూడా అనుకుంటున్నారు. ఈ ఏడాది చావాలో కూడా విలన్ రోల్ తో తాను మెప్పించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇందులో అయితే దానికి మించి ఉంది ఆయన నటన. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా చేస్తున్న భారీ యాక్షన్ డ్రామా మార్క్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. సుదీప్ కెరియర్ లో 47వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తుండగా సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ లో ఎవరిని కదిపినా కూడా అఖండ 2 రిలీజ్ కోసమే చర్చించుకుంటున్నారు. నటసింహం, బాలకృష్ణ అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేసిన ఈ అవైటెడ్ సీక్వెల్ సినిమా కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఊహించిన విధంగా రిలీజ్ వాయిదా వేసి మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. ఇక కొత్త డేట్ ఇప్పుడు అనేది ఇంకా సస్పెన్స్ గా మారింది. అభిమానులు కొత్త డేట్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖండ 2కి డిసెంబర్ 5 తర్వాత నెక్స్ట్ 3 శుక్రవారాలు, అంతెందుకు సంక్రాంతి రేస్ డేట్ ని కూడా మేకర్స్ చూస్తున్నారట. నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు. ఈ మూవీ ఓటీటీలో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా ఇండియా వైడ్ గా నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఇఫీ వేడుకల్లో కూడా ఈ విషయం గురించి బాలకృష్ణ చెబుతూ తన ఆదిత్య 369 కి కొనసాగింపుగా రూపొందనున్న ఆదిత్య 999 మ్యాక్స్ తోనే మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం కానున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నట్లుగా టాక్ నడుస్తోంది. దర్శకుడు క్రిష్ తో కలిసి రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయిందని, బాలయ్య కూడా స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నట్లుగా ఈ సినిమా కథ దాదాపు బాలయ్య ఆలోచనలతోనే సాయి మాధవ్ బుర్రా పూర్తి చేశారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి ఎండింగ్ లో ఈ సినిమాని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ హారర్ చిత్రం ఈషా. అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటించారు. శ్రీనివాస్ మన్నే తెరకెక్కించారు. దామోదర్ ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర టైటిల్ గ్లిమ్స్ ను ప్రేక్షకులను భయపెట్టిస్తోంది. 2025 సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ పై ఆసక్తికరమైనటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు 2వ భాగాన్ని తెరకెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంకటేష్ అనిల్ రావిపూడితో ఈ సీక్వెల్ చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్ నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే ఈ సీక్వెల్ రిలీజ్ డేట్ పై కూడా ఓ అప్డేట్ వినిపిస్తోంది. 2027 సంక్రాంతికి బరిలోకి ఈ సీక్వెల్ ని రిలీజ్ చేసేలా ప్రణాళికలు వేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా పేరున్న మణిరత్నం తదుపరి ప్రాజెక్టుపై తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాలో హీరో పాత్రకు విజయ్ సేతుపతికి పర్ఫెక్ట్ గా సరిపోతుందని, ఈ క్రమంలోనే మణిరత్నం విజయ్ సేతుపతిని అప్రోచ్ అయ్యారని, తన సినిమాలో విజయ్ సేతుపతిని హీరోగా తీసుకోవాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి మణిరత్నం సినిమాపై ఆసక్తి చూపిస్తాడా లేదా అనేది చూడాలి. మొత్తానికి ఈ సినిమాతోనైనా మణిరత్నం హిట్ కొడతాడేమో చూడాలి. దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై కొత్త అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందని, ఇది కీలక పాత్ర అని, ఈ పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందని, ఈ క్యారెక్టర్ లో మలయాళ హీరో కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. అన్నట్లుగా ఈ సినిమాలో మ్యాడ్ 8 వసంతాలు ఫేమ్ అనంతిక సునీల్ కుమార్ హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. 8 వసంతాలు సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది ఈ బ్యూటీ. మరి శర్వానంద్ సరసన ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. సమాజానికి ఒక రియల్ హీరో అవసరమైనప్పుడల్లా అన్నగారిలా వచ్చే ఆ పోలీస్ కథ ఏమిటో తెలియాలంటే అన్నగారు వస్తారు చూడాల్సిందే. కార్తీ హీరోగా నటించిన చిత్రం ఇది. కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించారు. నలన్ కుమారస్వామి దర్శకుడు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. యాక్షన్ కామెడీ కథతో రూపొందించిన ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వెబ్ సిరీస్ లలో ఒకటి ది బాయ్స్. ఇదొక అడల్ట్ సిరీస్. అయితే తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి మేకర్స్ ఓ సాలిడ్ టీజర్ తో ఫైనల్ సీజన్ 5 తాలూకా డేట్ ని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 8 నుంచి కొత్త సీజన్ స్టార్ట్ కానున్నట్లుగా ప్రకటించారు. ఇందులో దీనికి సబ్ సిరీస్ జెన్ వీలో పాత్రలు కూడా కనిపిస్తున్నాయి. సో ఫైనల్ బ్యాటిల్ ఇంకా గట్టిగానే ఉండేలా కనిపిస్తుంది. వరల్డ్ వైడ్ గా ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. నవీన్ చంద్ర, వరలక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన పాత్రధారులుగా, సంజీవ్ మేగోటి తెరకెక్కించిన చిత్రం పోలీస్ కంప్లైంట్. రవిశంకర్, శరత్, లోహిత్, శివ, పృథ్వీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లుగా చిత్ర వర్గాలు తెలిపాయి. ఇక కర్మ సిద్ధాంతంతో ముడిపడిన హారర్ థ్రిల్లర్ చిత్రమని చిత్ర బృందం చెబుతోంది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కాంతా నవంబర్ 14న థియేటర్లో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీ విడుదలపై ఎన్నో రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా వీటికి చెక్ పెడుతూ కాంతా ఓటీటీ విడుదలపై నెట్ఫ్లిక్స్ క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 12 నుంచి అందుబాటులోకి రానున్నట్లుగా తెలిపింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సెల్వమణి సెల్వరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించగా, సముద్రఖని, రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించారు.